ఖచ్చితంగా చేస్తాం. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య షమీం బేగం గారు మాట్లాడుతూ, మేము ఇలాంటి మహిళకు అంటే ఇలాంటి అమ్మాయికి ఎవరికి కూడా పరాయి వాళ్ళకు కూడా ఇటువంటి దుర్దశ రాకూడదు. కాబట్టి ఇలాంటి సంఘటనల పైన మేము మహిళా సమాఖ్య తరఫున అదేవిధంగా వివిధ రకాల ప్రజా సంఘాలని కలుపుకుంటూ ప్రజాందోళన ఖచ్చితంగా చేస్తాం. తర్వాత ఇంత టెక్నాలజీ పెరిగిన ఈ కాలంలో కూడా ఇంతవరకు ఆ అమ్మాయి ఏమైంది, అసలు చనిపోయిందా బతికిందా అనేటువంటి నిగ్గు తెల్చాల్సినటువంటి పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది. తర్వాత మాకు ఒక అనుమానం ఉంది, అంటే బైరెడ్డి రాజశేఖర రెడ్డి, సిద్ధార్థ రెడ్డి వాళ్ళు అంత బంధువులు, తర్వాత ఎస్సీ అమ్మాయి ఎస్సీ ఎమ్మెల్యే వంగల్పూడి అంతా కూడా ఎస్సీ, తర్వాత చంపినటువంటి వాళ్ళు కూడా ఎస్సీ వాళ్ళే. కాబట్టే వీళ్ళు మొత్తము బైరెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళ కుటుంబానికి సంబంధించి వాళ్ళ ఇంట్లోనే పనిచేసుకునేటువంటి వాళ్ళు ఒకరు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అందుకోసమే ఈ కేసు మొత్తం నిర్వీర్యం అయిపోతుంది అని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ యొక్క ముద్దాయంలో ఒక పిల్లవాడి తండ్రి ఖచ్చితంగా ఆ శవం కూడా దొరకదు అని చెప్పిన సంఘటన కూడా మనకు తెలిసినటువంటి సంఘటన. కాబట్టి ఇది మొత్తం కూడా ఒక రాజకీయ రంగు పులుముకుంది. కాబట్టి మేము ఎటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య తరఫున మేము ప్రజా సంఘాలను కలుపుకొని పోయి ఆందోళన చేస్తాం. ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈశ్వరెడ్డి, PM9 న్యూస్, డోన్. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఈ యొక్క ముచ్చుమరి గ్రామంలో, నందికొట్కూరు నియోజకవర్గం, నంద్యాల జిల్లా అవుతుంది. ఈ యొక్క ముచ్చుమరి గ్రామంలో ఒక అమ్మాయిని చంపి 3 అబ్బాయిలు రేప్ చేసి మేమే చంపినము అని చెప్పేసి డైరెక్ట్గా పోలీసుల దగ్గర కూడా ఒప్పుకున్నప్పటికీ ఈ రోజు వరకు కూడా ఎలాంటి చర్యలు డిపార్ట్మెంట్ తీసుకోలేదు. దాని మీద అనేక ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టడం కూడా జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ విషయం ఒక సంచలనం. తర్వాత ముచ్చుమరి ఒక సంచలనాలకి నిలయం. ఆ సంచలనాలకి నిలయం కారణం ఏంటంటే బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఒక స్టేట్ ఫిగర్. అందుకోసమే ఇలాంటి సంఘటన అదే ఊర్లో జరిగింది. కాబట్టి ఎంత ఆందోళన చేపట్టినప్పటికీ ఆ అమ్మాయికి ఎలాంటి న్యాయం కూడా ఇంతవరకు జరగడం లేదు అని చెప్పేసి వివిధ ప్రజా సంఘాలు, వివిధ మహిళా సంఘాలు వేలెత్తి చూపుతున్నటువంటి ఆందోళన చేపడుతున్నటువంటి సంఘటన. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘంకి సంబంధించి షమీం బేగం నంద్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా మనతో పాటు ఉన్నారు. తర్వాత ఈ యొక్క ఆందోళనని ఉధృతం చేస్తారా, వాళ్ళని ఏ రకమైనటువంటి ఈ అమ్మాయికి సంబంధించి ఏ రకంగా న్యాయం జరిగేటట్లు పోరాటం చేస్తారు అనేటువంటి అంశాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అమ్మా, మీ పేరేమ్మా? నా పేరు షమీం బేగం. అక్కడ నుంచి కెమెరాకి వెళ్ళి. నా పేరు షమీం బేగం, నంద్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్. ఇంతవరకు 9 రోజులు అవుతుంది. వాసంతి మృతదేహము ఇంతవరకు బయట పెట్టే ప్రసక్తే కనపడకుంది. ఇంత అధికారంలో వీళ్ళు వంగపూడి అనిత గారు, హోమ్ మినిస్టర్ గారు ఇంత పవర్ పెట్టుకొని కూడా ఈమె శబరి వీళ్ళంతా కూడా బయటికి, ఆ పాపకి ఇంత టెక్నాలజీ వచ్చినా కూడా బయటికి తేకుండా ఉండారు మృతదేహంని. ఇప్పుడు ఏ విధంగా వీళ్ళు వాళ్ళని ఆదుకుంటారు? ఆదుకోవాలా, ఫస్ట్ అది బయటికి తేవాలా, అది మృతదేహము బయటికి తీసుకురావాలా. తర్వాత ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే ఉన్నారు, అదే నందికొట్కూరు ఎమ్మెల్యేగా ఎస్సీ క్యాండిడేట్, వంగపూడి అనిత గారు ఎస్సీ క్యాండిడేటే, ఇప్పుడు హోమ్ మినిస్టరు వీళ్ళంతా ఎస్టీ క్యాండిడేటే, ఆ పక్క బోయకులము. అయినా వీళ్ళు చర్య తీసుకోవడం లేదు. అంటే వీళ్ళు ఈ చంపినటువంటి వాళ్ళు ఎస్సీ కులం అయినందుకు చర్య తీసుకోవడం లేదంటారా? ఎస్సీ కులం సేమ్ క్యాస్ట్ అయినందుకు వాళ్ళు చర్య తీసుకోవడం లేదు. ఇప్పుడు ఆ పాప, ఇప్పుడు వాళ్ళు బోయకులం వాల్మీకులు, ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు అది వాళ్ళు ఎస్టీ కులం అయినందుకే వీళ్ళు ఇట్లా చేస్తున్నారా? వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా?
వీళ్ళకి ఏ విధంగా ఇది కరెక్ట్ మేము అడుగుతున్నాం, ప్రజా సంఘాలు మేము అడుగుతున్నాము, ఒక మహిళా సంఘంగా మేము అడుగుతున్నాము, ఇది ఎంతవరకు కరెక్ట్? ఎస్సీ కులమైనందుకే వాళ్ళకి సపోర్ట్ వేసుకొని వాళ్ళకి వస్తున్నారా అనేది మాకి ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా అయింది. అంటే ఇప్పుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి కూతురు బైరెడ్డి శబరి ఎంపీ తర్వాత నందికొట్కూరు ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎస్సీ క్యాండిడేట్, అంటే రాజశేఖర రెడ్డి అనుచరుడే నందికొట్కూరు ఎమ్మెల్యే. కానీ ఇదే రాజశేఖర రెడ్డి వాళ్ళకు ఆపోజిట్ గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అని ఒక వ్యక్తి ఉంటాడు, అంటే రాజశేఖర రెడ్డి వాళ్ళ సొంతం తమ్ముని కొడుకు. అంటే వీళ్ళు రెడ్లు ఒకటి, అవి కూడా పార్టీలు వేరే అనుకోవచ్చా? ఎట్లా అనుకుంటారు? పార్టీలు వేరైనా కూడా అక్కడ సిద్ధార్థ రెడ్డి అన్నా బయటకు తీయొచ్చు కదా, దాన్ని ఇద్దరు ఒకటే అనుకోవచ్చు కదా. ఇద్దరు ఒకటే కదా. ఇప్పుడు సిద్ధార్థ రెడ్డి అన్నా బయటకు తీయవాలా కదా కేసు, బయటకు ఎందుకు తేలేకుండా ఉన్నారు? వీళ్ళు కావాలనే చేస్తున్నారా? అసలు అర్థం కాకుండా ఉంది. ఆ పాపని బయటకు ఎందుకు తేకుండా ఉండారు? అంటే బైరెడ్డి శబరి వచ్చేసి ఈ సిద్ధార్థ రెడ్డికి అక్క అవుతుంది. ఆమె ఓ పార్టీలో ఉంది, తెలుగుదేశం పార్టీలో ఎంపీగా ఉన్నారు. సిద్ధార్థ రెడ్డి గారు వైసీపీలో ఉన్నారు. అంటే వీళ్ళు పార్టీలకు అతీతంగా కూడా ఒకటే కేసుని లోపల తొక్కుతున్నారు అంతే కదా. పార్టీలకి ఒకటి వీళ్ళు లోపల కేసుని బయటికి రాకోకుండా అది తొక్కేస్తున్నారు, బయటికి రానికోకుండా చేస్తున్నారు. తర్వాత మీరు ఒక మహిళా సంఘంగా లేకుంటే వివిధ ప్రజా సంఘాలను కలుపుకొని మీరు ఏమన్నా ఉన్నతాధికారులను కలవడం కానీ, లేకుంటే ఒక గవర్నమెంట్కి రెఫరెండం ఒక విజయవాడ స్టేజ్, అంటే సచివాలయం ఆ స్టేజ్లో, అంటే ఒక గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కు ఏమన్నా మెమోరాండం ఇవ్వడం కానీ ఏమన్నా జరిగిందా? జరగలేదు ఇంతవరకు. మేము ప్రజా సంఘాలు అంతా కలుసుకొని ఇంకా బయటికి చేస్తారు అని మభ్యలోనే పెడుతున్నారు, బయటికి తేవడం లేదు. ఖచ్చితంగా మేము వాళ్ళకి మెమోరాండం ఖచ్చితంగా ఇస్తాము గవర్నమెంట్ కి. ఖచ్చితంగా ఇంతవరకు డిప్యూటీ సీఎం కానీ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కానీ, లోకేష్ రెడ్డి కానీ, వంగపూడి అనిత కానీ ఇంతవరకు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చిన దాఖలా లేదు. అమ్మాయి గురించి అసలు ఇంతవరకు పట్టించుకోవడమే లేదు. అది తేకోకుండా ప్లస్ మళ్ళీ ఏం చేస్తున్నారు, ఆ పిల్ల వాళ్ళ తల్లిదండ్రులకే పోలీస్ స్టేషన్ కి పిలిపించి ఏం బెదిరించినారో భయభ్రాంతులకి గురి చేసి మీడియా ముందర వచ్చి వాళ్ళు మాట్లాడాలన్నా కూడా భయపడుతున్నారు. మీడియా గురించి వచ్చి మాట్లాడాలన్నా వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వాళ్ళు అంటే పోలీసులు రాజకీయ అండదండలతో వీళ్ళని భయపించినారు అనుకోవచ్చా? మళ్ళీ ఖచ్చితంగా అంతే కదా. పోలీస్ వ్యవస్థనే ఏమైపోతుంది, వాళ్ళ గురించి చాలా రాయొచ్చు. వాళ్ళు ఇంత మంచిగా వాళ్ళు ఏదన్నా మేము మంచిగానే చేసుకుంటా పోతే కూడా వాళ్ళు ఇట్లా చేస్తూనే ఉంటారు. అసలు పోలీసు వాళ్ళ వ్యవస్థ ఏమైపోతుంది? అసలు వాళ్ళు బయటికి తేవాలంటే ఆ పాపని ఇంతవరకు ఎన్ని టెక్నాలజీ వచ్చినా కూడా బయటికి తేకోకుండా ఉండారు ఆ పాపని. ఇప్పుడు వాళ్ళు కూడా అంతే కదా. ఇంకా ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళలాగానే వీళ్ళు కూడా చేస్తున్నారు. మీరు రేపు నెక్స్ట్, అంటే ఇప్పుడు ఈ రోజు అమ్మాయి చనిపోయి 9 రోజులు అవుతుంది. నెక్స్ట్ మీ మహిళా సమాఖ్యగా మీరు ఏమన్నా ఉద్యమం చేపట్టబోతారా? ఆ అమ్మాయికి న్యాయం జరగకపోతే ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు మేము పోరాడతాము. మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ కలుపుకొని పెద్ద ఎత్తున మేము ఆ అమ్మాయి తల్లిదండ్రులకి ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు పోరాడతామని మేము ఖచ్చితంగా చేస్తాం.